హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సోమగడ ఎఫ్ఎం కి స్వాగతం సుస్వాగతం. తాజా వార్త మీకోసం అయితే ఒక తాజా వార్త తీసుకొచ్చాను అనమాట. ఏంటంటే ఈ లోపు చెప్పబోయే ముందు ఒక మంచి సాంగ్ వేసుకుందామా. మా అమ్మ పిలువరు మా అమ్మ రజ రజ మన్మద రాజా టాయ్ అంటే పుష్ప 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 రాజ్ దీనమ్మ తగ్గేదేలే నువ్వు సింగర్ అయిపోతావే. ఎలా ఇచ్చావు బాగుంచే కదా. ఎనివే మీకోసం ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఏంటంటే హైదరాబాద్లో మెట్రో స్టేషన్ హైదరాబాద్లో చాలా అంటే చాలా వరకు గమ్యాలకు చేరవలసినటువంటి టైం అనేది సేవ్ అవుతుంది కదా. అంటే టైం వేస్ట్ కాకుండా అనుకున్న టైం కన్నా చాలా అంటే చాలా తొందరగా రీచ్ అవుతాం అనమాట. సో అదే విధంగా ఇంకా కొంతమంది అయితే అసలు ఎక్కడో దూరంగా ఉండి కూడా ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, దబ వెళ్ళిపోవడం, ఎక్కడం వాళ్ళ గమ్యాలకు చేరడం. సో మధ్యలో చాలా అంటే చాలా బాగా సౌకర్యంగా ఉంటుంది. ఏసీలు చల్లగా ఉంటుంది. మధ్యలో టీవీల సౌండ్ మోగుతాయి, అనౌన్స్మెంట్ వస్తాయి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే తరువాయి స్టేషన్ పంజగుట్ట తలుపులు ఎడమ వైపుకు తెరుచుకోబడింది హాహా ఇలాంటి అనౌన్స్మెంట్ వస్తాయి. ఎవరైనా లొటొక్క నిద్రపోయారు అనుకో ఈ అనౌన్స్మెంట్ పటక్కలు వేస్తారు అనమాట. లేచి దబదబా మెట్రో ట్రైన్ దిగేసి వారు గమ్యస్థానానికి వెళ్ళిపోతారు. వావ్ చాలా అంటే చాలా బాగుంది కదా. సో అంటే ఏంటంటే దీనివల్ల చాలా అంటే చాలా వరకు టైం సేవ్ అవుతుంది, జర్నీ సౌకర్యంగా ఉంటుంది. కానీ బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అంటే ఇప్పుడు మెట్రో సంస్థ చాలా అంటే చాలా ఆర్థిక నష్టాల్లో ఉందన్నమాట. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు 626 కోట్ల రూపాయల నష్టంతో ఉందని చెప్పేసి మెట్రో యాజమాన్యానికి సంబంధించినటువంటి L&T సంస్థ వారు వాళ్ళ యొక్క గోడును వెళ్ళబుచ్చుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఎందుకు ఏంటి అంటే ఇక చూశారు కదా ఇప్పుడు ఈ ఓలా ర్యాపిడో ఊబర్ ఇలా వచ్చిన కాంచి దానమ్మ ఇంచు 200 మీటర్ డిస్టెన్స్ కూడా హలో ర్యాపిడో బైకా భయ్యా కమాన్ గుసగుసా ఓటీపీ టికెట్ అంతే రైట్ చలో ఇక ఇట్లా అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఓలా ఊబర్ రావడం వల్ల చాలా వరకు ప్రయాణికుల సంఖ్య తగ్గింది మెట్రోలో ప్రయాణించే వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ చేయడం వల్ల కూడా మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గినట్టుగా చెప్పుకోవచ్చు. అంతే కదా. అంటే ఐఎమ్ ద వర్క్ ఫ్రమ్ హోమ్, ఐఎమ్ ద సీనియర్ అని చెప్పేసి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో దీనివల్ల కూడా మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గినట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో అంటే మెట్రో యాజమాన్యం ఇలాంటి సమ్ ఆఫ్ ది రీజన్ చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. సో మెట్రో యాజమాన్యం ఏం చెప్తున్నారంటే దయచేసి మా యొక్క వాటాలను కొనుగోలు చేయండి అని చెప్పేసి మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మొరపెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో మరోవైపు ఏంటంటే హైదరాబాద్లో మెట్రో విస్తరణ పనులు జరగాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసి ప్లానింగ్లో ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మెట్రో సంస్థ వాళ్ళు మా వల్ల కాదండి, మేము పార్టిసిపేట్ చేయలేము, మేము పాల్గొనలేము మెట్రో విస్తరణలు అని చెప్పేసి చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి మరి దీనికి పరిష్కారం ఏంటి, మరి ఈ యొక్క లాస్ని ఏ విధంగా బేర్ చేస్తారనేది గవర్నమెంట్ పెద్దలకే తెలియాలన్నమాట. వెయిట్ అండ్ సీ. అర్థమైతే ఆలోచించండి వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగాడి ఎఫ్ఎం వాయిస్తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్.